యుద్ధంలోకి దిగే ముందు ఎవరికైనా కొన్ని అంచనాలు, స్పష్టమైన లక్ష్యాలు ఉంటాయి. అయితే ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు ఈ రెండూ లేవని అర్థమవుతోంది. ఒకవేళ ఉన్నా అందులో అది ఘోరంగా విఫలమైందని మన కళ్ల ముందు కనిపిస్తున్న పరిణామాలే సాక్ష్యం. యుద్ధం మొదలుపెట్టే ముందే అమెరికా ప్రధాన లక్ష్యం ఇరాన్‌లో రెజిమ్ చేంజ్. ఈ లక్ష్యం నెరవేరలేదు. అలాగే ఇరాన్ ఈ స్థాయిలో విరుచుకుపడుతుందని అమెరికా, ఇజ్రాయెల్ రెండూ అంచనా వేయలేకపోయాయి. తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేస్తే మిగతా పనిని ఇరాన్ ప్రజలు పూర్తి చేస్తారని అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. పైగా అలీ ఖమేనీ మరణంతో దేశమంతా ఏకమైంది. అయినా ఇరాన్ లో పాలన మార్పుకు ఇదే సరైన సమయమని, దీన్ని అవకాశంగా తీసుకుని రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టాలని రెచ్చగొట్టారు. కానీ ఇరాన్ ప్రజలు అమెరికా ట్రాప్ లో పడలేదు. అంతేకాదు, మానవాహారాలుగా ఏర్పడి తమ దేశ మౌలిక సదుపాయాలకు రక్షణగా నిలిచారు. ఇక మునుపటి నాయకత్వంతో పోలిస్తే ప్రస్తుత ఇరాన్ పాలకులు ఇంకా డేంజర్ అని తాజా నివేదికలు అంటున్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇరాన్ కొత్త నాయకత్వంలో అధిక శాతం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ నుంచే వచ్చిన వారే. గత పాలకులతో పోలిస్తే వీరికి మత ఛాందస సిద్ధాంతాలు మరింత అధికంగా ఉంటాయని, కఠిన వైఖరి అవలంబిస్తారని తెలిపాయి. ఈ వివరాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రహస్యంగా నివేదించినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఇక కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ కంటే మరింత కఠినమైన తీవ్రవాద భావజాలం కలిగిన నాయకుడని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు, నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముజ్తబా తన తండ్రి కంటే ఎక్కువ రాడికల్ ఐడియాలజీ కలవాడని, పశ్చిమ దేశాల పట్ల, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. ఈయనకు ఐఆర్జీసీతో దశాబ్దాలుగా విడదీయలేని సంబంధాలు ఉన్నాయి. ముజ్తబా నియామకాన్ని కూడా ఐఆర్జీసీ బలంగా సమర్థించింది. ఇక తన తండ్రి అలీ ఖమేనీ అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఇచ్చిన ఫత్వాను ముజ్తబా వ్యతిరేకిస్తారని, ఆయన అణు ఆయుధాల తయారీకి మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి.